నమస్తే. బుల్లితెర ఇండస్ట్రీలో ఒక విషాదం చోటు చేసుకుంది. మనందరికీ తెలుసు, త్రినయని సీరియల్లో నటిస్తున్నటువంటి పవిత్ర జయరాం మొన్న వారం క్రితం చనిపోవడం జరిగింది. పవిత్ర జయరాంతో పాటు కూడా కలిసి పని చేసేటువంటి కో ఆర్టిస్ట్ అని చెప్పుకోవచ్చు. చంద్రకాంత్ కూడా చనిపోవడం జరిగింది ఈరోజు. నిన్న జరిగింది ఇదంతా కూడా. సో తను ఆత్మహత్య చేసుకున్నట్టుగా కూడా పోలీసులు నిర్ధారించారు. ప్రస్తుతం మనం హైదరాబాద్లోని అల్కాపూర్లో చంద్రకాంత్ నివాసించేటువంటి అపార్ట్మెంట్లో అయితే ఉన్నాము. మనం ప్రస్తుతం వాళ్ళ అపార్ట్మెంట్ దగ్గరే ఉన్నాము. వాళ్ళ ఇంకో చూస్తున్నారు కదా, ఇదే వాళ్ళ ఫ్లాట్. సో ఇదంతా కూడా గేట్ క్లోజ్ చేసి కూడా ఉంచారు. మీరు చూస్తున్నటువంటి ఇది కూడా అంతా కూడా క్లోజ్ చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే క్లోజ్ టీమ్, అదేవిధంగా పోలీసులు వచ్చి కూడా అంతా విచారణ కొనసాగించి ఇదంతా కూడా దీనికి సంబంధించింది ఏందో చూసి కూడా, సో ప్రస్తుతం అయితే ఇదంతా కూడా గేట్స్ అనేది అంతా కూడా క్లోజ్ చేయబడింది. టాలీవుడ్ బుల్లితెర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకున్న సంగతి మనందరికీ తెలుసు. అయితే సీరియల్ నటుడు చందు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇంట్లోని అల్కాపురి కాలనీలో తన నివాసంలో శుక్రవారం ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నారు. కాగా చందు తెలుగులో త్రినేని, కార్తీక దీపం, రాధమ్మ కూతురు వంటి సీరియల్స్లో నటించి మెప్పించాడు. అయితే ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన త్రినేని సీరియల్ నటి పవిత్ర జయరాంతో చందుకు 6 ఏళ్లుగా దగ్గర సంబంధం ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. సో చందు చనిపోయినటువంటి ఈ ఫ్లాట్ దగ్గరే మనం ఉన్నాము. ఒకసారి చూసుకుంటే కూడా క్లూస్ టీమ్ అంతా వచ్చి కూడా లోపల విచారణ కొనసాగించి, అదేవిధంగా పోలీస్ టీం వాళ్ళతో అదేవిధంగా క్లూస్ అన్నీ కూడా సేకరించారు. అదేవిధంగా ఎవరు కూడా లోపలికి వెళ్ళకుండా, ఈ క్లూస్ మిస్ అవ్వకుండా కూడా అదేవిధంగా లాక్ వేయడం అనేది అయితే జరిగింది. మీరు చూసినటువంటి ఈ నేపథ్యంలోనే పవిత్ర మృతిని తట్టుకోలేక చందు ఆత్మహత్యకు పాల్పడ్డట్టు ప్రచారం జరుగుతుంది. కాగా చందుకు భార్య, 2 పిల్లలు ఉన్నట్లు సమాచారం. యాక్టర్ చందు మరణ వార్త తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. చందు అకస్మాత్తుగా సూసైడ్ చేసుకోవడానికి గల కారణాలు ఏముంటాయని దానిపై సస్పెన్స్ నెలకొంది. మరోవైపు చందు మరణ వార్తతో బుల్లితెర ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. చందు మృతిపై కూడా పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. చంపారా లేదా చనిపోయాడంటూ కూడా కొంత పోలీసులు చెప్పినటువంటి సమాచారంలో, అదేవిధంగా వాళ్ళు చేసినటువంటి విచారణలో భాగంగా కూడా ఇది ఆత్మహత్య అంటూ కూడా కొన్ని అనుమానాలు అయితే బయటికి తలెత్తుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా మనం చూసుకుంటే కూడా చందు నిన్న బెంగళూరు నుంచి అక్కడే పిల్లల్ని వదిలిపెట్టి ఇక్కడికి రావడము, ఈ ఫ్లాట్కి రావడం, అదేవిధంగా తన భార్య పవిత్ర జయరాము ఒక్కసారి గుర్తులని కూడా తిరగేసుకుందాము, వాళ్ళు గడిపినటువంటి ఇదే అపార్ట్మెంట్లో దాదాపు 1 year పాటు కూడా ఇదే అపార్ట్మెంట్లో ఉన్నట్టుగా తెలుస్తుంది మనకు. మనం కింద ఈ అపార్ట్మెంట్ వాచ్మెన్ వాళ్ళతో కూడా మాట్లాడము. సో వాళ్ళు చెప్పిన ఆధారం ప్రకారంగా సో ఈ 1 year పాటు ఉన్న పవిత్ర జయరాంతో గడిపినటువంటి క్షణాలని, అలాంటి జ్ఞాపకాలని కూడా నెమరవేసుకుందామనే ఒక ఉద్దేశంతో కూడా వచ్చి ఒక్కసారిగా చివరిసారిగా ఈ ఫ్లాట్కి వచ్చి కూడా ఇందులో ఒకసారి తను గడిపినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే నిన్న వచ్చి అదే తను ఆత్మహత్య చేసుకోవాలి అన్నట్టుగా కూడా మొత్తానికి నిర్ణయించుకున్నాడు మొత్తం. ఎందుకంటే కూడా మనం ఇన్స్టాగ్రామ్లో కూడా చూసాము, తను పెట్టినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో దాదాపు ఒక 2 రోజుల పాటుగా కూడా తను కంటిన్యూగా సూసైడ్ ఉన్నటువంటి ఒక థాట్స్కి సంబంధించినటువంటి పోస్టులు కూడా పెడుతూ ఉన్నాడు. జిమ్ కోచ్ కూడా మన ఇద్దరిని పిలుస్తూ ఉన్నాడు, ఒకసారి వెళ్దామంటూ. అదేవిధంగా ఒక 2 రోజుల్లో కూడా నేను నీ దగ్గరికి వస్తున్నాను పవిత్ర, నేను నీ దగ్గరికి రాబోతున్నాను అంటూ కూడా తను పోస్ట్ పెట్టడం జరిగింది. ఇదంతా కూడా అంటే ఒక్కసారిగా తను డిప్రెషన్కి గురైనట్టుగా కూడా తెలుస్తుంది మనకి. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టడము, తను చనిపోయేది కూడా తను చాలా క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నారు. అందుకే ఒక్కసారి ఫ్లాట్కి వచ్చి కూడా తన జ్ఞాపకాలను నెమరవేసుకొని కూడా అదే జ్ఞాపకాలతో తిరిగి తుది శ్వాస విడవాలని కూడా తను నిర్ణయించుకున్నట్టుగా కూడా అర్థమవుతుంది. ఒక్కసారి దిక్కుతోచినటువంటి పరిస్థితిలో కూడా బాల్కనీలో తను హ్యాంగ్ చేసుకొని కూడా సూసైడ్ చేసుకున్నట్టుగా కూడా అర్థమవుతుంది. సో మీరు అంతా చూస్తే కూడా ఎక్కడి సామాన్లు అక్కడే అంతా కూడా బయట ఉన్నాయి, మీరు ఒక్కసారి చూసుకోవచ్చు. ఇదంతా కూడా అంటే పవిత్ర చనిపోయిన గత వారం నుంచి కూడా దాదాపు ఈ రోజుకి ఒక వారం పాటు అవుతుంది, 5-6 రోజుల పాటు. ఇదంతా కూడా ఎవరు ఇక్కడికి రావడం జరగలేదు. ఇదంతా కూడా సో కింద అపార్ట్మెంట్లో వాచ్మెన్ ఇచ్చిన వివరాల ప్రకారం కూడా వాళ్ళు ఎక్కువ పెద్దగా మాట్లాడేవారు కాదంట. ఎందుకంటే వాళ్ళకి సీరియల్లో నటిస్తున్నారు కాబట్టి వాళ్ళు షూటింగ్ టైంలో కూడా ఉదయం ఎర్లీగా 6 గంటలకు వెళ్ళిపోయి రాత్రి ఎప్పుడో 12-1 కల్లా కూడా అపార్ట్మెంట్కి చేరుకున్నటువంటి పరిస్థితి. అందుకే వాళ్ళు దాదాపు అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాచ్మెన్లతో కూడా ఎవరితో ఎక్కువగా మాట్లాడేది కాదు. కలిసినప్పుడు చిన్నగా స్మైల్ ఇచ్చి మాట్లాడేది, అందరితో కూడా బాగుండేది అని చెప్తున్నారు. అదేవిధంగా వాచ్మెన్
వాచ్మెన్ వాళ్ళు ఇంకా మరికొన్ని విషయాలు కూడా చెప్పారు మనకి. ఎప్పుడైతే పవిత్ర జయరాం గారు చనిపోయారో ఆ వారం నుంచి కూడా అపార్ట్మెంట్లో అసలు దిక్కు తోచకుండా బిక్కుగా ఉంటూ కూడా చాలా మున్నీరు అయినటువంటి పరిస్థితి కూడా ఏర్పడిందని కూడా వాచ్మెన్ చెప్తున్నారు. చాలా ఏడ్చారు, అసలు గుక్కబట్టి ఏడుస్తూ కూడా నేను పవిత్ర దగ్గరికి వెళ్ళిపోతాను, నాకు పవిత్ర కావాలి, అసలు నన్ను వదిలేసి ఒంటరి చేసి వెళ్ళిపోయిందంటూ కూడా అసలు తనకున్నటువంటి 2 పిల్లల గురించి కూడా కనీసం ఆలోచించకుండా అంతలా తన గురించి మానసికంగా ఒక డిప్రెషన్కి లోనై కూడా తన దగ్గరికి వెళ్ళిపోవాలనే ఒక ఆలోచన కలగడం అనేది కూడా మరికొంత షాక్కి గురి చేస్తున్నటువంటి పరిస్థితి. మరోపక్క ఏమో పోలీసుల విచారణలో భాగంగా ఇది అసలు హత్యనా ఆత్మహత్యనా అంటూ కూడా వాళ్ళు పక్క సందేహం తెలియజేస్తున్నారు. అదేవిధంగా దీని గురించి మరిన్ని విషయాలు తెలియజేస్తామంటూ కూడా ఓ పక్క ఇంకా విచారణ అనేది కొనసాగుతుంది. అదేవిధంగా నిన్న సాయంత్రం ఇది ఏదైతే వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారో ఫ్లాట్కి చందు చేరుకున్న అనంతరం మార్నింగ్ వచ్చారంట. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నార్మల్గా రెస్ట్ తీసుకుంటూ ఉంటారేమో అని కింద ఉన్నటువంటి వాచ్మెన్ వాళ్ళు కూడా పెద్దగా పట్టించుకోలేదని చెప్తున్నారు. సో అదేవిధంగా పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ కూడా చూశారు. సో దాదాపు ఒక 3-4 పాటు ఇండస్ట్రీకి సంబంధం లేనటువంటి బయట వ్యక్తులు చందుకు ఎవరైతే అతి సన్నిహితమైనటువంటి ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళ స్నేహితులు కూడా నిన్న దాదాపు 4 గంటల సమయంకి రావడం జరిగిందంట. సో వాళ్ళు వచ్చి డోర్ నాక్ చేసే టైంకి కూడా డోర్ అనేది లాక్ చేసి ఉంది. సో ఎంత డోర్ కొట్టినప్పటికీ కూడా డోర్ తీయకపోవడంతో వాళ్ళ స్నేహితులకు అనుమానం వచ్చి కింద వాచ్మెన్ వాళ్ళని అడిగి అదేవిధంగా డోర్ బద్దలు కొట్టేటువంటి పరిస్థితి కూడా చేశారని తెలుస్తుంది. సో అప్పటికి కూడా డోర్ తీయకపోవడంతో కింద వాచ్మెన్ వాళ్ళదంతా వచ్చి ఒక్కసారిగా అపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఏదైతే ఈ కరెంట్ అదంతా కూడా స్టాప్ చేయడం జరిగిందని చెప్తున్నారు. అప్పుడైనా కొంత ఊపిరి పీల్చుకోలేక బయటకు వస్తారేమో అనే ఒక ప్రయత్నం కూడా చేశామని చెప్తున్నారు కింద వాచ్మెన్ వాళ్ళు. అయినప్పటికీ తీయకపోవడంతో డోర్ బద్దలు కొట్టేస్తే తీరా చూస్తే కూడా బాల్కనీలో హ్యాంగ్ చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అంటే మొత్తానికి నిన్న అపార్ట్మెంట్కి వచ్చి తన జ్ఞాపకాలని నెమర వేసుకొని ఇంకా తను ఆత్మహత్య చేసుకోబోతున్నట్టుగానే మనకు పోస్టులు పెట్టడం కూడా జరిగింది. సో మొత్తానికి తను లేని ఈ లోకంలో నేను ఉండలేనంటూ కూడా తను ఆత్మహత్య చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. కాకపోతే పోలీసుల విచారణలో ఇది హత్య అంటున్నారు. అదేవిధంగా కొన్ని అక్రమ సంబంధాలు ఉన్నాయి, అక్రమ వివాహితర సంబంధం కాకుండా అక్రమ సంబంధాలు కూడా ఉన్నాయి, అందుకే ఏదైనా ఇట్లా చేసుకుని ఉండొచ్చా అంటూ కూడా కొన్ని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఇదే ఇటీవల రోడ్ యాక్సిడెంట్లో త్రినేని సీరియల్ ఆర్టిస్ట్ పవిత్ర జయరాం మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె మరణ వార్త మరవక ముందే అదే సీరియల్కు చెందిన మరో నటుడు చందు ఆత్మహత్య చేసుకోవడం తెలుగు బుల్లితెర ఇండస్ట్రీలో మరోసారి తీవ్ర విషాదాన్ని నింపింది. శుక్రవారం హైదరాబాద్ మణికొండలోని తన నివాసంలో చందు ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల రోడ్ యాక్సిడెంట్లో త్రినేని సీరియల్ ఆర్టిస్ట్ పవిత్ర చనిపోవడం తను తట్టుకోలేకపోయాడంటూ కూడా చందు తన పోస్టులలో కూడా వ్యక్తపరిచారు. శుక్రవారం హైదరాబాద్లోని మణికొండలో తన నివాసంలో చందు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఆత్మహత్యకు సంబంధించి వివాహితర సంబంధమే కారణం అనేలా వార్తలు వినబడుతున్నాయి. గత వారం యాక్సిడెంట్లో చనిపోయిన పవిత్ర జయరాంతో 6 ఏళ్లుగా చందుకు వివాహితర సంబంధం ఉందని, ఆమె మరణాంతరం ఆయన పూర్తిగా డిప్రెషన్కి వెళ్ళిపోవడమే కారణం అనేలా టాక్ వినబడుతోంది. చందు ఆత్మహత్యకు సంబంధించి కారణాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు. అసలు చందు ఆత్మహత్యకు కారణం ఏమిటనేది తెలియాల్సి ఉంది. త్రినేనితో పాటు పలు సీరియల్స్లో చందు నటించారు. ప్రస్తుతం రాధమ్మ పెళ్లి, కార్తీక దీపం వంటి సీరియల్స్లో చందు నటిస్తున్నారు. 2015లో శిల్పాను చందు ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి 2 పిల్లలు కూడా ఉన్నారు. చందు మృతితో ఒక్కసారిగా బుల్లితెర ఇండస్ట్రీలో విషాదం చాలా అలుముకున్నాయి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని చందు తెలిసిన వారంతా ప్రార్థిస్తున్నారు. తన భార్య త్రినేని ఫేమ్ పవిత్ర జయరాం మరణించినప్పటి నుంచి పుట్టెడు దుఃఖంలో మునిగిపోయాను. తన కళ్ళ ముందే ఆమె మరణించడం జీర్ణించుకోలేకపోయాడు. తన స్నేహితులతో తన బాధను చెప్పుకుంటూ బోరున ఏడ్చాడు. పవిత్ర లేని జీవితం నాకు వద్దు, నేను చనిపోతానని చెప్పాడు అని సన్నిహితులు ఈ సందర్భంగా వెల్లడించారు. అదేవిధంగా తన స్నేహితులతో చేసిన వాట్సాప్ చాటింగ్లో నేను ఈ లోకం నుంచి వెళ్ళిపోతున్నాను, ఈ జన్మకు ఇదే సరిపోతుంది అని వాట్సాప్ ద్వారా తెలియజేసినట్టు తెలుస్తున్నది. పవిత్ర లేని జీవితాన్ని కొనసాగించడం కంటే నేను వెళ్ళిపోతేనే కరెక్ట్, లేదా నేను పిచ్చోడినైపోయి లేదా తాగుబోతునైపోతాను, ఇంట్లో వాళ్ళను ఇబ్బంది పెట్టడం నాకు నచ్చడం లేదు అని వాట్సాప్ చాట్ ద్వారా వెల్లడించారు చందు పంపిన ఆ వాట్సాప్ చాట్ను తన ప్రాణ స్నేహితులు మీడియాకు పోలీసులకు షేర్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఆయన వాట్సాప్ చాట్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతున్నది. అయితే తాము ఎంతో నచ్చ చెప్పినా ఆయనను డిప్రెషన్ నుంచి బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించాం, కానీ ఆయన దారుణమైన నిర్ణయాన్ని తీసుకున్నారు అని స్నేహితులు తెలిపారు. ఇదిలా ఉండగా శుక్రవారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్న చందు
ప్రార్థీన దేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆయన మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. ప్రాథమికంగా అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం పవిత్ర జయరాం మహబూబ్ నగర్ జిల్లాలో జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో మరణించడం అత్యంత విషాదకరంగా మారింది. అయితే ఈ విషాద ఘటన నుంచి ఇంకా బయటపడక ముందే ఆమెతో వివాహితర సంబంధం కొనసాగిస్తున్న ఆయన కూడా మరణించడం టెలివిజన్ వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ వార్తకు సంబంధించి వివరాల్లోకి వెళ్తే టెలివిజన్ నటుడు చందుకు భార్య, 2 పిల్లలు ఉన్నారు. టెలివిజన్ నటుడిగా పలు సీరియల్స్లో నటించారు. ప్రస్తుతం త్రినేని సీరియల్లో కీలక పాత్రను పోషిస్తున్నాడు. అయితే ఆయన రంగారెడ్డి జిల్లాలోని నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో అల్కాపూర్ కాలనీలో తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు అని తెలిసింది. అయితే పవిత్ర జయరాం మరణించిన కొద్ది రోజులకే చందు మరణించడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మరణం వెనుక కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషులను ఆరా కూడా తీస్తున్నారు. అయితే మరో విషయం చందు గురించి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దాదాపు కొన్ని రోజుల క్రితం కూడా తను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పడం జరిగింది. అదేవిధంగా పవిత్ర జయరాంకి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ హెల్త్ పరంగా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా చందుకి బ్రెయిన్ హ్యూమర్ ఉన్నట్టుగా కూడా చెప్పారు. అదేవిధంగా బ్రెయిన్ హ్యూమర్ వల్ల కూడా నేను ఎంతో కాలం బతకను, త్వరలోనే చనిపోతానంటూ కూడా తనకే తెలిసిందంటూ కూడా స్నేహితులతో చెప్పడం, అదేవిధంగా కుటుంబ సభ్యులతో చెప్పడం కూడా జరిగింది. సో వాళ్ళ మొదటి భార్య ఎవరైతే శిల్ప ఉన్నారో ఆవిడ కూడా దాదాపు నిన్న కంటిన్యూగా ఫోన్ కాల్స్ చేయడము, ఆయన బెంగళూరుకి వెళ్ళిన సందర్భంలో, అంటే పవిత్ర జయరాం చనిపోయిన అనంతరం నుంచి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఫోన్ చేసి ఇంటికి రమ్మనడం కూడా చాలా సార్లు కాల్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే కాల్ లిఫ్ట్ చేయకపోగా అసలు వాళ్ళకి ఎటువంటి అనుమానం కలగకుండా, వాళ్ళకి ఏ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా డైరెక్ట్గా బెంగళూరు నుంచి అపార్ట్మెంట్కే వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. సో ఇంకా తను మరణ వార్త తట్టుకోలేనటువంటి చందు ఎప్పటికైనా సరే తన దగ్గరికి వెళ్ళిపోవాలంటూ కూడా నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. అంటే చాలా సందర్భాల్లో తను చెప్పాడు, నాకు బ్రెయిన్ హ్యూమర్ ఉంది, నేను బతకను, ఎలాగో బతకను, ఎట్లాగో చనిపోతాను, అదే తను లేని లోకంలో నేనెందుకు, ఇన్ని రోజులు ఇంకా బ్రతకడం ఎందుకు, ఎలాగో చనిపోతాను కదా, అదేదో ముందుగానే చనిపోదాం అంటూ కూడా పవిత్ర చనిపోయిన ఒక వారం పాటు కూడా వారం అవ్వకుండానే తను కూడా చనిపోవడం అనేది టెలివిజన్లో కూడా బుల్లితెర టెలివిజన్లో తీవ్ర విషాదం నింపిందనే చెప్పుకోవచ్చు. అయితే మొత్తానికి తను ఆత్మహత్య చేసుకోవడానికే పక్కాగా ప్లాన్ చేసుకొని ఈ అపార్ట్మెంట్, ప్రస్తుతం మనం ఉన్నటువంటి అపార్ట్మెంట్కి చేరుకొని మార్నింగ్ లోపలికి వెళ్ళారంటే వీళ్ళ స్నేహితులు వచ్చి డెడ్ బాడీ చూసేంత వరకు కూడా మొత్తం అసలు ఒక్క గ్యాప్లో కూడా తను అపార్ట్మెంట్ నుంచి బయటకు వచ్చినటువంటి దాఖలాలు కూడా లేవు. ఎందుకంటే మనకి ఇక్కడ సీసీటీవీ ఫోటేజ్ కూడా ఉంది, చూసుకోవచ్చు. పోలీసులు కూడా దీన్ని విచారణ చేపట్టారు. సీసీటీవీ ఫోటేజ్ అంతా కూడా చూశారు, దీని అంతా కూడా పరిశీలించారు. అదేవిధంగా ఇక్కడ ఉన్న అపార్ట్మెంట్లో ఉంటున్నటువంటి వాచ్మెన్స్ని కూడా ఆరా తీశారు, అందరినీ కూడా విచారించారు. క్లూ టీమ్స్ ద్వారా అన్నీ కూడా వివరాలు సేకరించారు. ఆ తర్వాత ఎక్కడ కూడా తను ఆత్మహత్య చేసుకోబోతున్నట్టే తెలుస్తుంది. ఎందుకంటే పోస్టులు పెట్టడం, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టడం, సోషల్ మీడియాలో తన పోస్టులు అలచల్ చేస్తున్నాయి. ఎందుకంటే తను చనిపోతానంటూ ముందే పోస్ట్ పెట్టి మరి చనిపోవడం అనేది మరింత విషాదానికి గురి చేస్తుంది, అదేవిధంగా ఆశ్చర్యానికి గురి చేస్తుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం వాళ్ళ కుటుంబం కూడా ఇక్కడ నివసించట్లేదు, వాళ్ళ పిల్లలు అంతా కూడా పిల్లల్ని కూడా బెంగళూరులో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం మనకి ఎవరు కూడా ఇక్కడికి రాలేదు. సో వాళ్ళ కుటుంబ సభ్యులకి అక్కడ పవిత్ర జయరాం, అదేవిధంగా చందు ఈ అపార్ట్మెంట్లో నివసిస్తున్నట్టు కూడా ఎటువంటి క్లూస్ కూడా లేనటువంటి పరిస్థితి. వాళ్ళకు ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు ఉన్నటువంటి ఒకే ఒక ఆధారం ఫోన్ కాల్. ఆ ఫోన్ కాల్ చేస్తే కూడా ఎక్కడా కూడా ఆన్సర్ చేయకుండా, అసలు కాల్ లిఫ్ట్ చేయకుండా ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడిందని కూడా చెప్తున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు. మనం చూసాము కుటుంబ సభ్యులైతే ఒక్కసారిగా చందు మరణ వార్త విన్న అనంతరం కూడా చాలా భయాందోళనకి గురవడం, అదేవిధంగా వాళ్ళు అసలు ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. మొత్తం కన్నీరు అవుతున్నారు. ఎందుకంటే మొదటి భార్య, అదేవిధంగా 2 పిల్లలు ఉన్నారు. ఒకసారి వాళ్ళ దగ్గర కూడా మనం వెళ్ళేటి ప్రయత్నం చేద్దాము. అసలు ఏం జరిగింది, ఎందుకు వాళ్ళు అసలు పవిత్ర జయరాంతో ప్రేమలో పడ్డారు, అసలు వాళ్ళు ఏమైనా విడిపోవడానికి ఎందుకు కారణమైంది, ఎందుకు దూరంగా ఉంటున్నారు, అంటే పవిత్ర జయరాంని పవిత్ర జయరాంతో ప్రేమలో పడి పెళ్ళికి దారి తీసినటువంటి నేపథ్యంలో వాళ్ళు విడిపోవడం జరిగిందా, మరి 2 పిల్లల్ని అసలు వాళ్ళందరూ ఎవరు చూసుకుంటున్నారు, ఎవరితో ఉంటున్నారు, ఇదంతా పరిస్థితి. దీని గురించి ఈ అంశం మీద తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనము వాళ్ళు ఎక్కడ ఉంటున్నారో అక్కడికి వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేసి వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మనము వాళ్ళ అమ్మగారు, అదేవిధంగా మొదటి భార్య ఉన్నారు, వాళ్ళు కూడా ఎన్నిసార్లు కూడా మనం కూడా కొన్ని తెలుసుకున్నటువంటి విషయాల్లో భాగంగా చందుకి ఎన్నిసార్లు కాల్ చేసి నా దగ్గరకు వచ్చాయంటూ కూడా వాళ్ళ మొదటి భార్య చాలాసార్లు వేడుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కూడా తను పవిత్ర జయరాంని వదిలిపెట్టి వచ్చేటువంటి ప్రసక్తే లేదంటూ కూడా చెప్పినట్టుగా కూడా ఆనవాళ్ళు కూడా ఉన్నాయి. అదేవిధంగా మనకు అదే అర్థమవుతుంది.
సో మరి అసలు ఏం జరిగింది, వాళ్ళు విడిపోవడం కారణం ఏంటి, అసలు పవిత్ర జయరాంతో ముందే సీరియల్లోకి వచ్చేటువంటి ముందే పరిచయం ఉందా, లేదంటే 39 సీరియల్లోనే పరిచయం ఏర్పడి ప్రేమగా మారి వాళ్ళు వివాహిత సంబంధానికి దారితీసిందా ఏంటి అసలు ఈయన ఆత్మహత్యకి ఇవన్నిటి మీద అనుమానాలు అయితే కొనసాగుతున్నాయి. మనం వెళ్ళి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. కెమెరామ్యాన్ విఘ్నేష్తో రిపోర్టింగ్ భానుశ్రీ, మణికొండ, హైదరాబాద్.